ఈ రోజైతే నేను ది బెస్ట్ పార్టీ వేర్ శారీ మీషోలోనే ఇంత మంచి పార్టీ వేర్ శారీ ఎవ్వరు చూపించుండరు. అంత మంచి ప్రైస్‌లో ఇట్ ఈస్ జస్ట్ బిలో 700. ఈ శారీలో మెయిన్ అతేయర్ ఫ్రిల్స్ అండ్ దట్ ఎంబ్రాయిడరీ బార్డర్ ఎంత బ్యూటిఫుల్ ఉంది తెలుసా అసలు. అండ్ ఇది నేను నా వెడ్డింగ్ యానివర్సరీ రోజు ఏదో రీల్ పోస్ట్ చేస్తే చాలామంది డిఎమ్స్ చేశారు ఈ శారీ రివ్యూ చేయండి అనేసి. అందుకనే నేను పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఈ జ్యువెలరీ కూడా నేను మింత్రాలో తీసుకున్నా. లింక్స్ కావాలంటే కమెంట్ చేయండి. ది బెస్ట్ శారీ 10/10 రేటింగ్ అయితే ఇందులో మీకు 4 కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. కావాలంటే చెక్ చేసుకోండి. నేనైతే బేబీ పింక్ చూస్ చేసుకున్నాను. మీకు ఏ కలర్ కావాలో చూస్ చేసుకోండి. ఈ శారీ అండ్ జ్యువెలరీ లింక్స్ కావాలంటే లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఇంకా ఈ శారీ విషయానికి వస్తే ఇట్ ఈస్ బ్యూటిఫుల్, ద మోస్ట్ బ్యూటిఫుల్ శారీ అని చెప్పొచ్చు. జనరలీ మనం ఏదైనా పార్టీస్కి వెళ్ళినా, ఏదైనా కొత్తగా పెళ్ళవుతున్న వాళ్ళు డేట్స్కి వెళ్ళాలనుకున్న సూపర్ 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 డూపర్ హిట్ శారీ అనమాట ఇది. అండ్ ఎక్కడ వస్తాయండి, మనం 5,000 6,000 పెడితే కానీ ఇంత పార్టీవేర్ శారీస్ అయితే మనకి బయట అవైలబుల్లో అయితే లేవు మార్కెట్లో. బట్ ఇప్పుడు మనకి మీషోలో ఎంత బ్యూటిఫుల్ ఉంది తెలుసా ఈ శారీ. నాకైతే లిటరలీ నాకు అంత బాగా నచ్చింది. మా హస్బెండ్ కూడా చెప్పారనమాట, చాలా బాగుంది ఈ శారీ అని. ఇలాంటివే తీసుకో అని కూడా నాకు సజెస్ట్ చేశారు. ఎందుకంటే మనం స్లిమ్గా కనిపిస్తాం కాబట్టి, మనం లావుగా ఉన్న వాళ్ళం కొంచెం ఇట్లా వేసుకోలేము అని ఫీల్ అవ్వక్కర్లేదు. సో నేనైతే ఒక మంచి డిజైనర్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించుకున్నా. ఇలా బోట్ నెక్తో డిజైన్ చేయించుకున్నా. జనరలీ లావుగా ఉన్న వాళ్ళు బోట్ నెక్స్, హై నెక్స్, పఫ్ స్లీవ్స్ ఇట్లా చేయొద్దు అంటారు కదా. సో నాకైతే బాగానే అనిపించింది. అంటే వేసుకున్న దాన్ని బట్టి కూడా ఉంటుంది, మనం డిజైన్ చేయించుకునే క్లాత్ని బట్టి కూడా ఉండొచ్చు అనుకుంటా. ఈ శారీ అయితే కళ్ళు మూసుకొని బుక్ చేసుకోండి. నిజంగా మీకు బేబీ పింక్ నచ్చకపోతే బ్లూ కూడా ఆప్షన్ ఉంది, వైట్ కూడా ఆప్షన్ ఉంది. సీరియస్లీ గైస్, నాకు ఈ క్లాత్ కానీ ఆ ఫ్రిల్స్ ఎంత అందంగా అనిపించాయి తెలుసా శారీ కట్టుకుంటే. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా ఇలాంటి డిజైనర్ శారీ. అది కూడా మీషోలో మనకి ఎట్లా వస్తుందో అనుకున్నాను, కానీ ఇట్ వాస్ ప్రెట్టీ గుడ్. ఇంకా ఇలాంటి శారీస్ వేసుకున్నప్పుడు మనం కొంచెం వైట్ పర్ల్స్తో డిజైన్ చేసినవైతే ఇంకా చాలా మంచి లుక్ అయితే క్రియేట్ అవుతుంది. చూస్తున్నారు కదా, నేను అది మింత్రా నుంచి తీసుకున్నా. ఆ జ్యువెలరీ కూడా సూపర్ ఉండింది. అసలు నేను అప్పట్లో అది మీకు ఆ లింక్స్ అన్నీ నేను మింత్రా హాల్ ఉంది కదా, కావాలంటే ఇక్కడ ట్యాగ్ కూడా చేస్తాను ఆ ప్రోడక్ట్స్ అన్నీ. సో అది జస్ట్ 500 చేంజ్లో నాకు ఇయర్ రింగ్స్, అంటే నెక్ పీస్ ప్లస్ రింగ్ కూడా వచ్చింది, హ్యాండ్ రింగ్. సూపర్గా ఉండింది తెలుసా. అసలు ఈ శారీకి ఈ జ్యువెలరీ భలే సెట్ అయింది అని కూడా అనిపించింది నాకు. ఇంకొకటి అడుగుతున్నారు నన్ను, ఫిల్టర్స్ యూజ్ చేయకండి అని. అసలు నేను ఏ ఫిల్టర్ వాడలేదు బాబు. ఎందుకంటారా, నేను ఐఫోన్లో షూట్ చేస్తాను, ఐఫోన్ 14. మ్యాక్సిమం పెడితే వివిడ్ పెడతాను. ఇంకా అది కూడా ఫిల్టర్ అంటే నేనేం చేయలేను. ఇంకా వివిడ్లో కాకుండా ఐఫోన్లో ఫొటోస్ తీయడం అంటే అది పెద్ద గగనం. మనల్ని మనం కూడా చూసుకోవాలి. మనం ఎంత బాగుంటామో అంతకంటే దారుణంగా చూపిస్తుంది ఒక్కొక్కసారి ఐఫోన్. సో నేనైతే ఇవన్నీ వివిడ్ ఫిల్టర్లోనే యూజ్ చేస్తాను. మీకు కలర్స్ ఇలా డౌట్ ఉంటే నేను నిజంగానే ఏ ఫిల్టర్ అయితే వాడట్లేదు. మీకు కావాలంటే ఇక్కడ డిఫరెన్స్ కూడా చూపిస్తాను చూడండి. ఇది నేను రీల్ చేసిన ఫిల్టర్ అనమాట. సో ఇన్స్టా ఫిల్టర్కి, వీడియోస్ తీసిన ఫిల్టర్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇది నేను ఇన్స్టాలో తీసుకున్న ఒక రీల్. మీకు డిఫరెన్సెస్ కోసం చూపిస్తున్నాను. ఇంకొక బ్యూటిఫుల్ లెహెంగా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇదైతే ది మోస్ట్ బ్యూటిఫుల్ లెహెంగా. అసలు ఆ కలర్ కాంబినేషన్ కానీ అదిరిపోయిందనమాట. ఇది నాకు మీషోలో 900 చేంజ్ అయితే పడింది. అండ్ బ్యూటిఫుల్ దుప్పట్టా విత్ టాజల్స్ వచ్చాయి. అండ్ ఇది సెమీ స్టిచ్డ్ అనమాట, కంప్లీట్గా సెమీ స్టిచ్డ్. ఇట్లా సైడ్ జస్ట్ ఒక కుట్టేసుకుంటే అయిపోతుంది. అండ్ ఎంత బ్యూటిఫుల్ ఉంది తెలుసా. ఆ క్లాత్ కూడా చాలా సాఫ్ట్ ఉంది. అండ్ లోపల క్యాన్ కూడా ప్రొవైడ్ చేశాడు. కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకి క్యాన్ వేసుకుంటే సరిపోద్ది. అండ్ ఈవెన్ క్యాన్ అనేది సన్న లావు అని కాదు, కానీ లెహెంగా డీటెయిల్డ్గా కనిపిస్తుంది, దానికోసం క్యాన్ వాడతారు. కానీ ఏదో సన్నగా ఉన్న వాళ్ళే వాడాలి అనే రూల్స్ అయితే ఏం లేవు. అంటే అది నా ఒపీనియన్. ఇంకా ఇక్కడైతే బ్లౌజ్ చూపిస్తున్నాను కదా, పింక్ బ్లౌజ్. నేనైతే నా దగ్గర ఉన్న ఒక మగ్గం బ్లౌజ్ ఉండే, బాగా మ్యాచ్ అయిపోయింది. ఏదో పట్టు శారీలోది బ్లౌజ్ వేసుకొని మ్యాచ్ చేసుకున్నాను అనమాట. సో చాలా బ్యూటిఫుల్ ఉంది కదా. అండ్ ఇది శారీస్ చూసే ఉంటాము, ఇవి కొంచెం మంగళగిరి సాఫ్ట్ కాటన్ శారీస్లా అనిపించింది నాకు క్లాత్ అయితే. బట్ చాలా టూ సాఫ్ట్. అండ్ దుపట్టా అయితే ఇది జార్జెట్లో రాలేదు, సాఫ్ట్గా ఉంది. అసలు ఒక రకమైన రేయాన్ కాటన్లా ఉంది.
దానికి టజల్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు. అండ్ నేను ఇక్కడ జ్యువెలరీ అయితే బేగం బజార్ హోల్సేల్ ఆల్రెడీ నేను లాస్ట్ వ్లాగ్లో పోస్ట్ చేశాను. మళ్ళీ మీకు ఆ డీటెయిల్స్ కావాలంటే నా ఇన్స్టా పేజ్ని కూడా మీరు ఫాలో అవ్వండి. నేను యూట్యూబ్లో కొంచెం తక్కువనే వీడియోస్ చూపిస్తుంటాను, కానీ ఇన్స్టాగ్రామ్లో నేను ఖచ్చితంగా డైలీ రెగ్యులర్గా అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. ఖచ్చితంగా మీరు చూడండి. అండ్ ఇంకొక విషయం చెప్తాను. చాలామందికి ఒక అపోహ అనేది ఉంటుంది. చబ్బీ గర్ల్స్, ఫ్యాటీ గర్ల్స్ లంగా ఓణీలు వేసుకోవద్దు, మనం లావుగా కనిపిస్తాం అనే అపోహ పక్కన పెట్టేయండి. మీకు నచ్చినట్లు మీరు లైఫ్ని లీడ్ చేయండి. ఇప్పుడు నేను అలా అనుకొని ఇన్ని రోజులు లైఫ్ని నేను అట్లా పాజ్ చేసేసా. అవి వేసుకోకూడదు, మనం మంచిగా కనిపించాము అన్నట్టు. కానీ దట్స్ టూ బ్యాడ్. అస్సలు అలా థింక్ చేయొద్దు. మీకు ఇష్టమైన డ్రెస్ మీరు కొనుక్కొని స్టిచ్ చేసుకొని వేసుకోండి, బాగానే ఉంటుంది. అంటే మనకు తెలుస్తుంది మనకి ఎలాంటి డ్రెస్, ఎలాంటి క్లాత్ బాగుంటుంది అని. కొన్ని టిప్స్ ఫాలో అయితే మనం ఎంతలా ఉన్నా మనకి ఇష్టమైన డ్రెస్సెస్ వేసుకొని మనం ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఐ నో నేను లావు ఉన్నా, నేను ఇట్లాంటి డ్రెస్సెస్ వేసుకోవచ్చా అనేది నా చాయిస్ అనమాట. లావు ఉన్న వాళ్ళు ఇట్లుండొద్దు అట్లుండొద్దు అనేది అందరు చెప్పేటివే. సో కొత్తగా ఏమన్నా వినండి, పక్కన వాళ్ళ దగ్గర నుంచి. అది కాకుండా ఇంకొకటి ఏదైనా వినండి. ఎందుకు లావు ఉన్న వాళ్ళు మనుషులు కదా, వాళ్ళకు ఒక కోరికలు ఉండవా అనేది నా పాయింట్ అనమాట. సో అదనమాట. ఈ లంగావోని విషయానికి వస్తే ఇది 10/10 క్వాలిటీ, ఎవ్రీథింగ్ టాప్ నాచ్ ఉంది, కొనేయచ్చు. ఇప్పుడు ఇంకా ఒక మంచి 2 పీస్ కుర్తీ చూసేద్దాము. ఈ 2 పీస్ కుర్తీ ఏంటంటే ఇది ప్యూర్గా జార్జెట్టే. అండ్ దీంట్లో హైలైట్ వచ్చి దుపట్టా అనమాట. ఈ దుపట్టా చాలా బ్యూటిఫుల్గా అయితే అనిపించింది నాకు. డ్రెస్ ప్లెయిన్ జార్జెట్కి ఒక మంచి కలంకారీ దుపట్టా పేరప్ చేశారు. ఎంత బ్యూటిఫుల్గా ఉంది తెలుసా. అండ్ ఈ కలర్ చాలా బ్యూటిఫుల్ ఉంది. ఈ కలర్ నచ్చని వాళ్ళు ఎవరు ఉండరు. ఈ కలర్ అందరికీ సూట్ అయిపోతుంది, చాలా బ్రైట్గా కూడా కనిపిస్తాం. ఇది కొంచెం హనీ ప్లస్ ఆరెంజ్ షేడ్లో ఉన్న కలర్. దుపట్టా అయితే ఇలా మల్టీ కలర్లో చాలా బాగుంది, బ్యూటిఫుల్గా. నేను వేసుకున్నది చూపిస్తున్నాను కదా ఇక్కడ వీడియో, ఎంత బ్యూటిఫుల్ ఉంది తెలుసా. నేను ఎప్పుడూ టిల్ ఎడ్జ్ ఫుల్ హ్యాండ్స్ ట్రై చేయలేదు, ఇదే ఫస్ట్ డ్రెస్ అనమాట. సో నాకు కూడా ఈ డ్రెస్ బాగానే సూట్ అయిందని అయితే అనిపించింది. సో నెక్స్ట్ నేను ఏదైనా అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోస్ చేస్తే ఈ డిజైన్ పెట్టించుకుందామని అయితే అనుకున్నాను. ఫుల్ హ్యాండ్స్. ఈ మనీకి ఈ డ్రెస్ ఓకే, 600 సమ్ చేంజ్ అయితే పడింది ఈ డ్రెస్. ఇంకా ఆ ప్రైస్కి ఆ దుప్పట్టానే మనకి రాదు జనరలీ బయట మార్కెట్స్లో. అలాంటిది ఇంత మంచి బ్యూటిఫుల్ డ్రెస్ మొత్తం 600కి అయితే వచ్చిందనమాట. కావాలంటే ట్రై చేయండి. బ్లాక్ కలర్ నచ్చని అమ్మాయిలు ఎవరైనా ఉంటారా? అది కూడా బ్లాక్ డ్రెస్ ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది కదా. సో ఈరోజు మీ అందరి కోసం బెస్ట్ ప్రైస్లో 3 పీస్ కుర్తా సెట్, అది కూడా వీ నెక్లో ఇంత మంచి దుప్పట్టా, ఆర్గాన్జా దుప్పట్టా, సాఫ్ట్ ఆర్గాన్జా, అది కూడా ఎంత మంచి లెంత్ ఇచ్చాడు తెలుసా. దుప్పట్టా కూడా నాకైతే బ్యూటిఫుల్ అనిపించింది. కట్ వర్క్ దుప్పట్టాస్ ఇప్పుడు ఎంత ట్రెండింగ్ ఉన్నాయో, వీనెక్ కుర్తా సెట్స్ ఎంత ట్రెండింగ్ ఉన్నాయో మీకు అందరికీ తెలుసు. ఇంత మంచి బ్యూటిఫుల్ సెట్ 699కే మనకు అమెజాన్లో ఉంది. ఇదైతే కాలేజ్ స్టూడెంట్స్, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి మస్ట్ బై అని అయితే చెప్తాను నేను. 100% రికమెండ్ అనమాట. 150 రూపీస్కి నెక్ సెట్ ఉంది అంటే నేను ఎట్లుంటుందో అని ఆర్డర్ చేశా. బట్ ట్రస్ట్ మీ, ఎంత బాగుంది తెలుసా ఈ కంటే నెక్ సెట్ విత్ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్. ట్రెడిషనల్ అండ్ మోడర్న్గా ఉంది. ఈ నెక్ సెట్ అన్ని ఏజెస్ వాళ్ళకి సూటబుల్ అవుతుంది, నో డౌట్ ఫర్ ఇట్. ఈ నెక్ పీస్లో 7 టైప్స్ ఆఫ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. గ్రాబ్ ఇట్ సూన్ వితౌట్ గెట్టింగ్ అవుట్ ఆఫ్ స్టాక్. ఇవన్నీ సూపర్ డూపర్గా నాకైతే నచ్చాయి. మీకు ఎలా అనిపించాయో కమెంట్ చేయండి. వీటన్నిటిలో మీ ఫేవరెట్ ఏంటో కూడా కమెంట్ చేయండి. ఇక్కడ నేను చూపించిన ప్రతి డ్రెస్ ఇలా స్టైల్ చేయొచ్చు అని ఒక రెఫరెన్స్తో ఇక్కడ ఫొటోస్ అన్నీ ఇక్కడ మీకు ఒక రెఫరెన్స్ లాగా అటాచ్ చేస్తున్నాను. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీటన్నిటిలో మీకు ఏది బాగా నచ్చింది, నాకు ఏది సూట్ అయింది అనేది కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.